రీసెంట్ డేస్ లో ఆయన మీటింగ్స్ ఒకసారి గమనించండి. మొన్న ఆరుట్లలో ఒక స్కూల్ ఓపెనింగ్ చేసిండు. అవును సార్. సో చాలా అట్టహాసంగా చాలా గొప్పగా దాన్ని చేసిండు. మొత్తం తెలంగాణ అంతా మార్చబోతున్నామని. ఎవ్రీ డే ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. 200 కోట్లతోని 119 నియోజకవర్గాలు మేము పెట్టబోతున్నాం. ఇంతవరకు అయితే ఎక్కడ ఒకటి పూర్తయింది. నాకు అయితే 8.5% బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం అంటే అది అసలు యాక్చువల్ అది చాలా వర్స్ట్ లెక్క. దేశంలో ఏ రాష్ట్రంలో రావాలి, ఏ రాష్ట్రంలో కూడా అంత తక్కువ లేదు. అన్ని డబుల్ డిజిట్స్ ఉన్నాయి, మనదే సింగిల్ డిజిట్ 30% కావాలి అసలు నిధులు. అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా అందులో భాగమేనా? నేను చెప్పనారా రఘుబాయ్, అసలు ఒక మిత్రుడు ఏమన్నాడంటే యూరోప్ నుంచి, ఆరుట్ల స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఆరుట్ల స్కూల్లో భోజనం ఉంది అంటే ఇప్పటిదాకా మొత్తం విద్యా వ్యవస్థలు ఇది లేదనమాట. అంతే కదా. ఎంత విచిత్రమైన స్టేట్మెంట్ ఇది. ఆరుట్ల స్కూల్లో ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ బయట లేవని డిక్లేర్ అయిపోయింది. అందుకని ఈ సందర్భంగా రఘు గారి ముందు ప్రతిపాదన ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మనమణ్ణి ఆరుట్ల స్కూల్లో చేర్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్కి. రేవంత్ రెడ్డి గారు దూరం అవుతుంది కదా, అక్కడ నుంచి ఆరుట్ల పోవాలంటే దూరం అవుతుంది కదా. దూరం అయినప్పుడు రేపు హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్ని ఆరుట్లలాగా అనేక చోట్ల మారుస్తామంటున్నారు కదా. హైదరాబాద్లో మార్చి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉంది ఈ సందర్భంగా. సో ఇదంతా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే ఆలోచనతో చేస్తున్నట్టు మీకేం అనిపించట్లేదా రేవంత్ రెడ్డి చేస్తున్నది? చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఒక మోడల్, ఒక చిన్న మోడల్ని చూపించి, ఇప్పుడు మనం చేపల్ని పట్టడానికి మొదటి నుంచి ప్రపంచం నేర్చుకున్నది వలలు వేయటం, గాలం వేయటం అంటారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్య కోసం జరుగుతున్నటువంటి ఒక హ్యూమన్ ఎమోషన్ సెంటిమెంట్ అయింది ఈరోజు విద్య అనేది. అంటే విద్య అనేది దాని మీద అంత మక్కువ ఉన్నది. దానికి ఒక గాలమే ఆరుట్ల స్కూల్. ఆరుట్ల స్కూల్ అనే గాలాన్ని వేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో జరుగుతున్నదనే ఒక మాయా నాటకం. సేమ్ ఇదే గేమ్ కేసీఆర్ గేమ్ లాంటిది తప్ప ఇంకేం లేదు. ఇంకొక హాస్పిటల్ తయారు చేస్తారు. హాస్పిటల్లో ఒకటి ఆరుట్లలాగా ఒక హాస్పిటల్ ఒకటి ఎక్కడ ఒక స్కూల్ని చూపిస్తారు. మేము అనేది ఏంటంటే, తెలంగాణలో మొత్తం విద్యా వ్యవస్థలో ఆరుట్ల స్కూల్ని ప్రారంభించి 4000 స్కూల్స్ ఇన్ని 4 స్కూల్స్ని ఏం మారుస్తాడు ఆయన? 4000 కుదిస్తున్నాడు. 23,000 వన్ చేసి 4000. ఇదే ఆరుట్ల ప్రోగ్రామా అని అడుగుతున్నాం మేము. అంటే ఇక్కడ ఎందుకు కుదిస్తానంటున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని తన ఎకానమీని క్యాపిటలిజం సిస్టంలోకి తీసుకుపోతున్నాడు. క్యాస్ట్ క్యాపిటలిజంలోకి పోతున్నది అది. అందుకని దీన్ని ప్రతిఘటించడానికి ప్రతి మనిషి చైతన్యం కావాలి, ప్రతి మనిషి ఆర్గనైజ్ కావాలి. దానికోసం మేము ఎంచుకున్నది బీసీఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేయాలి 90% ప్రజల్ని. సో అంతా ప్లాన్డ్గానే చేస్తున్నట్టు కనబడుతున్నదా? చాలా మంది ఏమంటారంటే ఆయనకు తెలియట్లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, మంత్రులు ఈయనకి మధ్య కోఆర్డినేషన్ లేదు, ఐఏఎస్లకే భయపడుతున్నాడు ఈయన. సో ఇట్లాంటివన్నీ ట్రాష్ అంటారా? ఎక్కడ ఐఏఎస్లకి భయపడరు సార్ ఎవరు కూడా. ఐఏఎస్లు అంటే నాకు ఇన్ఎక్స్పీరియన్స్ ఒకటి ఉన్నది, ఈయనకి తెలియట్లేదు ఏం చేయాలనో, ఇట్లాంటివి ఎక్కువ వినబడుతున్నాయి. లేదు అట్లా తెలుసుకోవడానికి ఒక రోజు చాలు. గవర్నమెంట్ని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా చేస్తున్నాయని ప్లాన్డ్గా చేస్తున్నవే. పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నాడు, ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. గవర్నమెంట్ తెలియదా సార్? వాళ్ళది రూలింగ్ క్లాస్, వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? 9-10 ఏళ్ళు గవర్నమెంట్లో ప్రతిపక్షంగా ఉండి 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నవాడికి ఇండియన్ పాలిటిక్స్ తెలియదా? అన్నీ తెలుసు అతనికి, 100% తెలిసి. ఇదంతా ప్లాన్డ్ వర్క్. ఇది ప్లాన్డ్ వర్క్. ఇది ఒక రెడ్డి క్యాస్ట్ రూలింగ్లోకి పెట్టి ఒక అద్భుతమైనటువంటి రెడ్డి క్యాపిటలిజానికి కావలసిన 100 ఏళ్ల పునాదులు వేస్తున్నాడు అతను. 100 ఏళ్ల పునాదులు. ఇదంతా నేర్చుకున్నది చౌదరీస్ దగ్గర నేర్చుకున్న రాజకీయ విద్య. ఇది చౌదరీస్ దగ్గర నేర్చుకున్న రాజకీయ విద్య. అలాంటి రాజకీయ విద్య, కేసీఆర్ యొక్క మాంత్రిక రాజకీయ శక్తి రెండింటిని జత చేసి కొడుతున్నటువంటి వ్యవస్థ.